యేసయ్య మన నుండి ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకోవటంలో ఎటువంటి స్వార్థము లేదు. ముడత, మచ్చ, డాగు, కలంకం వంటిదేది లేనిదైన ఆత్మీయ సౌందర్య స్థితి కలిగిన వధువు సంఘము నాకు కావాలి అని యేసయ్య కోరుకోవటంలో ఎటువంటి స్వార్థము లేదు, ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఒక్క గాయం పాలైనటువంటి ఆదాము గారికే అందమైనటువంటి భార్య వచ్చింది. మరి కడపటి ఆదామైన యేసయ్య మన కొరకు పంచగాయాలు పొందారు. ఆయనకు ఇంకెంత గొప్ప ఆత్మీయ సౌందర్య స్థితి కలిగిన వధువు సంఘము కావాలి, రావాలి? లేఖనంలో ఉన్నమాటే. పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేశాడు, పాలేరుతనం చేశాడు యాకోబు గారు. కోరిన అందగత్తెను భార్యగా పొందుకున్నాడు. ముందు 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. రాహేలు గారికి బదులు లేయా గారు వచ్చింది. సరే, ఏదో ఒకటి సరిపెట్టుకున్నాడా? లేదు. మరొక 7 సంవత్సరాలు మనలా కొలువు చేశాడు. వెరసి 14 సంవత్సరాలు పాటుపడ్డాడు. 14 సంవత్సరాలంటే లైఫ్ అంటారు దాన్ని. వైఫ్ కోసం లైఫ్ దారబోసాడు. 14 ఏళ్ళు అంటే మర్డర్ చేసినోడు కూడా బయటకు వచ్చేయచ్చు. 14 ఏళ్ళే వాడికి వేసే శిక్ష. 14 ఏళ్ళు అంటే లైఫ్ అంటారు దాన్ని.